Morning students. So in this video we are going to learn about Hess law of constant heat summation. Okay, so in this we are going to learn about the law and how they are being applied, how that law is being applied by doing some numericals and applications of Hess law in other ways. Okay, so let us go into the topic. So Hess law of constant heat summation. It is defined as what? It is the total enthalpy change during the complete course of a reaction is same whether the reaction is carried out in single step or in several steps. రియాక్షన్ ఒక స్టెప్లో జరిగినప్పుడు ఎంత హీట్ ఆఫ్ ఎంథాల్పీ చేంజ్ అనేది ఎంత ఉంటుందో అదే రియాక్షన్ డిఫరెంట్ స్టెప్స్లో జరిగినప్పుడు కూడా సమ్ ఆఫ్ ఎంథాల్పీ చేంజ్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఈచ్ స్టెప్ ఇఫ్ యూ యాడ్ ఆల్ దట్ then you will get the same delta H value if it is carried out in single step also. Okay, so that is only called as Hess law of constant heat summation. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే A gives rise to products, A gives rise to P అనేది ఒక రియాక్షన్ తీసుకుందాం. దానికి delta H is given as Q. Okay, this reaction is carried out in single step, delta H is equal to capital Q. Suppose ఇదే సేమ్ రియాక్షన్ if it is carried out in several steps, okay na, like step 1, step 2, step 3, A gives rise to B, B gives rise to C, C gives rise to D or products, C gives rise to products. So దీనికి ఫస్ట్ స్టెప్కి డెల్టా హెచ్ వచ్చేసి డెల్టా H1 అని రాసుకుందాం, దట్ ఈజ్ ఈక్వల్ టు Q1, అండ్ సెకండ్ స్టెప్కి డెల్టా H2 ఈజ్ ఈక్వల్ టు Q2, డెల్టా H3 ఈజ్ ఈక్వల్ టు Q3. ఓకే, సో ఇప్పుడు డెల్టా హెచ్ Q, క్యాపిటల్ Q ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ ద enthalpy changes that are produced in each step. Okay, that is only called as Hess law of constant heat summation. ఇక్కడ క్వశ్చన్ ఉంది చూడండి. C graphite, carbon in the form of graphite plus oxygen gives rise to carbon dioxide. For this delta H is given as 393 kilojoules. అలాగే ఇంకొక ఈక్వేషన్ ఇచ్చారు చూడండి. కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ ప్లస్ హాఫ్ O2 gives rise to CO2. ఓకేనా, CO ప్లస్ హాఫ్ O2 గివ్స్ రైస్ టు CO2. దానికేమో డెల్టా హెచ్ వచ్చేసి 283 కిలోజౌల్స్ ఉంది. నౌ హీ ఈజ్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ ద డెల్టా హెచ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ CO ఫార్మేషన్కి డెల్టా హెచ్ ఎంతో ఫైండ్ చేయాలన్నమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ఈక్వేషన్ రాసుకోవాలి, ఫార్మేషన్ ఆఫ్ CO. ఓకేనా, సొల్యూషన్కి వెళ్తే ఫార్మేషన్ ఆఫ్ COకి మనం ఈక్వేషన్ రాసుకోవాలి. ఓకేనా, ఫార్మేషన్ ఆఫ్ CO. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏమొస్తుంది, ఫార్మేషన్ ఆఫ్ COకి రిక్వైర్డ్ ఈక్వేషన్ వచ్చేసి C ప్లస్ హాఫ్ O2 గివ్స్ రైస్ టు CO. ఓకేనా, C సాలిడ్ గ్రాఫైట్, అది ఇక్కడ ఆక్సిజన్ అనేది గ్యాస్, కార్బన్ మోనాక్సైడ్ కూడా స్మోక్ ఫామ్లో ఫామ్ అవుతుంది కాబట్టి CO ఆల్సో గ్యాస్. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ రావడానికి మనం ఈ రెండు ఈక్వేషన్స్ యూజ్ చేసి ఈ ఈక్వేషన్ని ఎలా రాబట్టచ్చు అది క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీరు. ఓకేనా, టు గెట్ దిస్ రిక్వైర్డ్ ఈక్వేషన్ వాట్ వీ నీడ్ టు డూ ఫర్ దీస్ టూ ఈక్వేషన్స్. ఓకేనా, ఒకసారి చెక్ చేయండి. మనకి CO అనేది ప్రోడక్ట్లో కావాలి, ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో CO రియాక్టెంట్లో ఉంది. ఓకేనా, ఇది ప్రోడక్ట్లోకి వెళ్ళాలి అంటే ఈ ఈక్వేషన్ మైనస్ చేయాలి, ఈ ఈక్వేషన్లోంచి ఈ ఈక్వేషన్ మైనస్ చేయాలి. మనకి రియాక్టెంట్ సైడ్ కార్బన్ కావాలి, ప్రోడక్ట్ సైడ్ ఆక్సిజన్ ఆల్సో మనకి కావాలి. ఓకేనా, రియాక్టెంట్ సైడ్ కార్బన్ ఆక్సిజన్ రెండు కావాలి, కానీ CO మాత్రం ప్రోడక్ట్ సైడ్లో కావాలి. సెకండ్ ఈక్వేషన్లో CO అనేది రియాక్టెంట్ సైడ్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్లోంచి సెకండ్ ఈక్వేషన్ని మైనస్ చేస్తే మనకి కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, సో టు గెట్ ద అబౌవ్ రిక్వైర్డ్ ఈక్వేషన్, ఓకే, మనం ఈ ఈక్వేషన్ని 1 అనుకుందాం, ఈ ఈక్వేషన్ని 2 అనుకుందాం. ఓకేనా, టు గెట్ ద అబౌవ్ రిక్వైర్డ్ ఈక్వేషన్ we need to do 1 minus 2. We need to do 1 minus 2. సో ఇప్పుడు ఈ రెండింటిని దగ్గర వేసుకుని మైనస్ చేసి చెక్ చేసుకోండి. చూడండి నేను ఇక్కడ వేస్తున్నాను, G అంటే గ్రాఫైట్, గ్యాస్ అని కాదు. ఓకేనా, గ్రాఫైట్ ప్లస్ O2 గ్యాస్
గివ్స్ రైస్ టు CO2. ఇక్కడ డెల్టా హెచ్ ఏమో డైరెక్ట్గా వేస్తున్నాను నేను 393 కిలోజూల్స్. అలాగే సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి CO ప్లస్ హాఫ్ O2 గివ్స్ రైస్ టు CO2. ఇక్కడ డెల్టా హెచ్ వచ్చేసి 283 కిలోజూల్స్. ఓకేనా, ఇప్పుడు మైనస్ చేస్తే మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ వచ్చేస్తుందా రాదా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇది రెండు మైనస్ చేసినప్పుడు ఈ రిక్వైర్డ్ ఈక్వేషన్ వస్తే ఈ డెల్టా హెచ్ వాల్యూస్ని కూడా మైనస్ చేయాలి మీరు. ఓకేనా, డెల్టా హెచ్ వాల్యూస్ని కూడా మైనస్ చేయాలి. సో ఇప్పుడు రియాక్టెంట్ సైడ్లో కార్బన్ ఉంది, ఆక్సిజన్ 1 మోల్ ఆక్సిజన్ మైనస్ హాఫ్ మోల్ ఆక్సిజన్ అంటే హాఫ్ మోల్ ఆక్సిజన్ ఉంటుంది, మైనస్ CO మైనస్ చేసాం కాబట్టి మైనస్ CO. ఓకే, గివ్స్ రైస్ టు CO2 క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, ఇటు పక్క 0 వస్తుంది. ఇప్పుడు డెల్టా హెచ్ వాల్యూస్ మైనస్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి 0, 3 - 3 0, 9 - 8 1, 3 - 2 1, 110 కిలోజౌల్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మైనస్ CO అటుపక్క పట్టుకెళ్తే ప్లస్ COనే అవుతుంది. C ప్లస్ హాఫ్ O2 గివ్స్ రైస్ టు CO. ఇదే కదా మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్. సో మనకు వచ్చిన వాల్యూ దీనికి డెల్టా హెచ్ వాల్యూ ఏమవుతుంది అంటే ఈ రెండు వాల్యూస్ మైనస్ చేస్తే వచ్చిన వాల్యూయే డెల్టా హెచ్ అవుతుంది. సో 110 కిలోజౌల్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆఫ్ హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్. ఓకేనా, నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కార్బన్ డైమండ్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైస్ టు CO2 గ్యాస్. డెల్టా హెచ్ ఈజ్ గివెన్ యాజ్ -395 కిలోజౌల్స్. అలాగే సెకండ్ ఈక్వేషన్లో కార్బన్ గ్రాఫైట్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైస్ టు CO2. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు -393 కిలోజౌల్స్. నౌ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ డెల్టా హెచ్ ఫర్ C డైమండ్ టు C గ్రాఫైట్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా, C డైమండ్ టు C గ్రాఫైట్ ట్రాన్స్ఫర్మేషన్కి హౌ మచ్ డెల్టా హెచ్ ఈజ్ రిక్వైర్డ్, దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఇప్పుడు మనకి ఈక్వేషనే రిక్వైర్డ్ ఈక్వేషనే ఇదనమాట. ఓకేనా, మనం సొల్యూషన్లో ఏం రాసుకోవాలి, అవర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ C డైమండ్ గివ్స్ రైస్ టు C గ్రాఫైట్. ఓకే, ఇది రావడానికి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈక్వేషన్లో C డైమండ్ రియాక్టెంట్ సైడ్ ఉంది, మనకు కూడా రియాక్టెంట్ సైడే కావాలి. ఓకేనా, కానీ C గ్రాఫైట్ ప్రోడక్ట్ సైడ్ కావాలి. కానీ సెకండ్ ఈక్వేషన్లో C గ్రాఫైట్ అనేది రియాక్టెంట్ సైడ్ ఉంది. సో ఇప్పుడు మైనస్ చేసామనుకో, ఇప్పుడు ఈ C గ్రాఫైట్ అనేది రియాక్టెంట్స్లో మైనస్ సైన్ ఉంటే అది అటుపక్క తీసుకెళ్ళినప్పుడు అది ప్రోడక్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, సో టు గెట్ దిస్ అబవ్ required equation, what we have to do with equation 1 and 2? దీని ఈక్వేషన్ 1 అనుకోవాలి కదా, దీని ఈక్వేషన్ 2 అనుకోవాలి. సో 1 - 2 చేస్తే మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది. ఎప్పుడైతే 1 - 2 చేస్తున్నామో డెల్టా హెచ్ వాల్యూస్ కూడా మనం మైనస్ చేయాల్సి ఉంటుంది. సో టు గెట్ దిస్ అబవ్ రిక్వైర్డ్ ఈక్వేషన్, ఓకే, we need to do equation 1 minus equation 2, అంతే కదా. సో 1 - 2 చేసి చూస్తే C డైమండ్ ప్లస్ O2 గివ్స్ రైస్ టు CO2. C గ్రాఫైట్ ప్లస్ O2 గివ్స్ రైస్ టు CO2. డెల్టా హెచ్ వాల్యూస్ వచ్చేసి -395, ఇక్కడ వచ్చేసి -393. ఓకేనా, మనం మైనస్ చేయాలి కాబట్టి మైనస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ కింద రాస్తే మీకు కనిపిస్తుందా, ఓకే, ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. C డైమండ్ మైనస్ C గ్రాఫైట్, O2 క్యాన్సిల్ అవుతాయి, CO2 క్యాన్సిల్ అవుతాయి, గివ్స్ రైస్ టు 393. ఇక్కడ మైనస్ చేయాలి, అప్పుడు -395 -393 అంటే +393 అంటే ఇది -2 కిలోజౌల్స్ వస్తుంది. అంటే C డైమండ్ గివ్స్ రైస్ టు C గ్రాఫైట్కి ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి
సి డైమండ్ గివ్స్ రైజ్ టు సి గ్రాఫైట్కి డెల్టా హెచ్ మనకి -2 కిలోజౌల్స్ వచ్చింది. ఓకే, దట్ ఈజ్ ఓన్లీ ద ఆన్సర్. నేను ఇక్కడ చేస్తాను, ఇక్కడ ప్లేస్ ఉంది, చేసుకోవచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ మీ టు రైట్ దీస్ ఈక్వేషన్స్ వన్స్ అగైన్ దేర్, దెన్ ఓకే. I think you can able to see what I have written down. Okay, C diamond plus oxygen. మళ్ళీ ఒకసారి రెండు ఈక్వేషన్స్ ఇక్కడ రాస్తున్నాను చూసుకోండి. CO2 డెల్టా హెచ్ -395 మైనస్ సి గ్రాఫైట్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు CO2 డెల్టా హెచ్ వచ్చేసి -393 కిలోజౌల్స్. సో మైనస్ చేస్తున్నాం కాబట్టి సి డైమండ్ మైనస్ సి గ్రాఫైట్, O2 క్యాన్సిల్, CO2 క్యాన్సిల్, గివ్స్ రైజ్ టు -395 + 393, that becomes -2 kilojoules. ఓకేనా? సో therefore C diamond to C graphite is delta H is equal to -2 kilojoules. So that is only the answer. Okay, please check this. Pause your video and write the question and answer carefully. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ఇది. ఓకేనా? ఎన్సీఆర్టీ క్వశ్చన్. ఓకే, అంటే మీ టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది. ఐపీఈకి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, 4 మార్క్స్కి ఇట్లాంటి క్వశ్చన్స్ ఐపీఈలో కూడా రావచ్చు. ఓకే, ఇప్పుడు ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి హెస్లా నుంచి సమ్స్ కూడా అడగచ్చు. కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే ఈజీగా సమ్స్ అనేవి వస్తాయి. సో ప్లీజ్ విజిట్ మై ఛానల్ లలిత మ్యామ్ కెమిస్ట్రీ. సో ఫర్ మోర్ అండ్ మోర్ వీడియోస్ లైక్ దిస్. సో ఇప్పుడు సొల్యూషన్కి వస్తే అసలు ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి కరెక్ట్గా అర్థం చేసుకోండి. క్యాల్కులేట్ ద స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ CH3OH. ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ CH3OH ఫామ్ అవ్వాలి. ఫామ్ అవ్వడానికి ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ మనం ఫైండ్ చేయాలి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా ఇచ్చారు. ఇక్కడ ఆ డేటాలో 3 ఈక్వేషన్స్ ఇచ్చారు మనకి. ఆ డేటాలో ఏమి ఇచ్చారు? 3 ఈక్వేషన్స్ ఇచ్చారు మనకి. సో మనం డెల్టా హెచ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ CH3OH మిథైల్ ఆల్కహాల్ ఫార్మేషన్కి డెల్టా హెచ్ ఫైండ్ చేయాలి. ఈ 3 ఈక్వేషన్స్ యూజ్ చేసి మనం CH3OH ఫార్మేషన్ అనేది చేయాలన్నమాట. ఎలా చేయాలి చూద్దాం. ఫస్ట్ CH3OH ఫార్మ్ అవ్వాలి అంటే మనకి CH3OH ప్రోడక్ట్ సైడ్లో కావాలి, అంతే కదా? గుర్తుపెట్టుకోండి, CH3OH ప్రోడక్ట్ సైడ్లో కావాలి. కానీ ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో CH3OH ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద రియాక్టెంట్ సైడ్. అంటే ఇది ఈ ఈక్వేషన్ని మైనస్ చేసుకోవాలి, అంటే రివర్స్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది పక్కన పెడితే ఫస్ట్ CH3OH ఫామ్ అవ్వడానికి మనకి ఏ ఎలిమెంట్స్ కావాలి? ఒక కార్బన్ కావాలి, 4 హైడ్రోజన్స్ కావాలి, ఒక ఆక్సిజన్ కావాలి. ఒక కార్బన్ రియాక్టెంట్ సైడ్లో ఉంది, 1 హైడ్రోజన్ ఆక్సిజన్ కావాలి, అంటే దీన్ని ½ O2 అని రాసుకోవచ్చు. ఓకే, అలాగే హైడ్రోజన్స్ 2 కావాలి, 4 కావాలి, అంటే 2H2 అని రాసుకోవచ్చు, అంతే కదా? 2H2 అని రాసుకోవచ్చు. సో రియాక్టెంట్ సైడ్లో కార్బన్ కావాలి, ఆక్సిజన్ కావాలి, హైడ్రోజన్స్ కూడా కావాలి. అంటే ఈ 2 ఈక్వేషన్స్ని ఖచ్చితంగా మనం యాడ్ చేయాలి. చూడండి, రియాక్టెంట్ సైడ్లో కార్బన్ కావాలి, 4 హైడ్రోజన్స్ కావాలి, ఒక ఆక్సిజన్ కావాలి. ఇక్కడ కార్బన్ ఉంది, రియాక్టెంట్ సైడ్లోనే ఉంది, ఆక్సిజన్ కూడా రియాక్టెంట్ సైడ్లోనే ఉంది. ఇక్కడ ఈ ఈక్వేషన్కి వెళ్తే హైడ్రోజన్ రియాక్టెంట్ సైడ్లో ఉంది, ఆక్సిజన్ కూడా ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనకి 4 ఆక్సిజన్స్ కావాలి, అంటే సెకండ్ ఈ ఈక్వేషన్ని 2 టైమ్స్ మల్టిప్లై చేసుకోవాలి. 2H2 అవుతుంది అప్పుడు. ఓకేనా? ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటాను, ఈ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుంటాను. సో ఈ 2 ఈక్వేషన్స్లో ఖచ్చితంగా మనం యాడ్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత దీని నుంచి సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. దీన్ని థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. ఓకేనా? సో టు గెట్ రిక్వైర్డ్ ఈక్వేషన్, కరెక్ట్గా అర్థం చేసుకోండి. టు గెట్ రిక్వైర్డ్ ఈక్వేషన్, అసలు ఫస్ట్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏంటో రాయాలి కదా మనం. ఓకేనా? వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈక్వేషన్? ఓకే, అవర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ సొల్యూషన్.
our required equation is C plus 2H2 plus half O2 gives rise to CH3OH. అంతే కదా, ఒక కార్బన్ 4 హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్, ఒక కార్బన్ 4 హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఈక్వేషన్. ఓకే, సో టు గెట్ దిస్ రిక్వైర్డ్ ఈక్వేషన్, we do equation 1 plus 2 into equation 2 minus equation 3. ఇది చేస్తే మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఒకసారి చూడండి, రెండు పక్కన వేసుకుని రాసుకుందాం. కార్బన్ డయాక్సైడ్ C+O2 గివ్స్ రైజ్ టు CO2, ఇది ఫస్ట్ ఈక్వేషను. దీనికి ΔH -393 ఇచ్చారు, అది కూడా మనం రాసుకుందాం. ఓకే, సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి 2 into అన్నాం కాబట్టి నేను డైరెక్ట్గా 2 into తోటి రాస్తున్నాను. చూడండి, 2H2 ప్లస్ 2 into half అన్నప్పుడు 1 O2 వస్తుంది, గివ్స్ రైజ్ టు 2H2O. ఇక్కడ ΔH వచ్చేసి 2 into 286 చేయాలి. ఓకేనా, 2 into 286 వచ్చేసి 572. ఓకేనా, సో ఇది కూడా -572 చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుంటే ఏమొస్తుంది, C ప్లస్ 2H2 ప్లస్ 2O2. ఈ రెండు యాడ్ చేస్తున్నప్పుడు 2O2 గివ్స్ రైజ్ టు CO2 ప్లస్ 2H2O. ఇప్పుడు రెండు యాడ్ చేస్తున్నాం కాబట్టి 393 ప్లస్ 572 ఎంత వస్తుంది చూడండి, 965 వస్తుంది అనుకుంటా. సో ఇక్కడ మనకి 965 ΔH. ఓకేనా, 965. ఇప్పుడు ఇది మనకి ఈ రెండు యాడ్ చేస్తే వచ్చిన ఈక్వేషన్, ఇక్కడ ప్లస్ సైన్ పెట్టుకోండి ఎందుకని మంచిది. ఓకే, సో ఇప్పుడు నౌ వీ హ్యావ్ టు డూ వాట్, మైనస్ థర్డ్ ఈక్వేషన్ అంటే ఇది. ఓకేనా, అంటే థర్డ్ ఈక్వేషన్ ఇక్కడ వేసేసుకుంటున్నా డైరెక్ట్గా. CH3OH ప్లస్ 3/2O2 మైనస్ గివ్స్ రైజ్ టు CO2 ప్లస్ 2H2O. ΔH వచ్చేసి -726. ఇది మైనస్ చేయాలి ఇప్పుడు. ఓకేనా, ఈ ఈక్వేషన్ని మైనస్ చేయాలి, ఇది చేయాలి మనం. ఫస్ట్ ఈక్వేషన్ ప్లస్ 2 into సెకండ్ ఈక్వేషన్, అప్పుడు ఇది వచ్చింది మనకి. దాంట్లోంచి థర్డ్ ఈక్వేషన్ని మైనస్ చేస్తున్నాం. ఓకే, సో అప్పుడు ఏంటి మనకి కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ వచ్చేస్తుంది చూడండి. C ప్లస్ 2H2, 2 మైనస్ 3/2 అంటే 2 మైనస్ 1.5, 3/2 1.5 అని రాసుకోవచ్చు కదా. 2 మైనస్ 1/5 అంటే 1.5 అంటే హాఫ్ O2 minus CH3OH gives rise to CO2 cancel 0, 2H2O minus 2H2O cancel 0, minus 965 minus of minus 726. Okay now, minus 965 minus of minus 726 అంటే ప్లస్ అయిపోతుంది. ఇది మైనస్ 965 ప్లస్ 726. ఓకే, ఎంత వస్తుంది చూడండి, -965 ప్లస్ 726 అంటే -239 వస్తుంది ఆన్సర్. కనిపించట్లేదేమో మీకు, -239. దేర్ఫోర్ అవర్ రిక్వైర్డ్ ΔH ఈజ్ -239 kilojoules per mole. ఆన్సర్ ఈజ్ -239 kilojoules per mole. ఓకేనా, సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే, బికాస్ ఐ హ్యావ్ రిటన్ ఇట్ వెరీ డౌన్. ఓకే, చెక్ చేసుకోండి. పాజ్ ద వీడియో అండ్ నోట్ డౌన్ ద ఈక్వేషన్స్ ప్రాపర్లీ, కేర్ఫుల్లీ. నీట్గా నోట్ చేసుకుంటేనే నోట్బుక్లో మీ హ్యాండ్ రైటింగ్ మీకే అర్థం అవ్వాలి. సమ్టైమ్స్ ఇఫ్ యూ రైట్ సో క్లమ్జీ దెన్ యూ కెనాట్ రైట్ ప్రాపర్లీ.
ఓకే, సో ఇవన్నీ కూడా హెస్లో అప్లికేషన్సే. ఓకే ఓకే నెక్స్ట్ విల్ సీ ద అప్లికేషన్స్ ఆఫ్ హెస్ లా. సో హెస్ లా ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు మనం చేసిన సమ్స్, ఇంతకుముందు వీడియోస్లో కూడా చేసిన క్వశ్చన్స్ అన్నీ కూడా హెస్ లాని బేస్ చేసుకునే ఉన్నాయి, అంతేనా. డిఫరెంట్ స్టెప్స్లో ఒక రియాక్షన్ జరిగిందనుకోండి, ఓవరాల్ ఎనర్జీ చేంజ్ అనేది మనం ఆ ఈక్వేషన్స్ని యూజ్ చేసుకుంటూ ఫైనల్ ప్రొడక్ట్ ఫార్మేషన్ అనేది మనం ఐడెంటిఫై చేస్తున్నాం. డైరెక్ట్గా ఆ ఎలిమెంట్స్తో ఆ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది అని చెప్పలేం కదా. ఒకసారి ఈ పాయింట్ చూసుకోండి. ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ ఎంథాల్పీస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ దోస్ ఎలిమెంట్స్ విచ్ కెనాట్ బి ప్రిపేర్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఎలిమెంట్స్. ఇప్పుడు ఇందాక CH3OH అనేది C + ½ O2 + H2 2H2 ఈ మూడిట్లని యూజ్ చేసి మనమైతే ఈక్వేషన్ ఇక్కడ రాసుకున్నాం. కానీ ఆ మూడిట్లని ఎలిమెంట్స్ని ప్రాక్టికల్గా మనం కలిపినప్పుడు, కార్బన్ని, హైడ్రోజన్ని, ఆక్సిజన్ని ప్రాక్టికల్గా మనం కలిపినప్పుడు CH3OH ప్రిపరేషన్ జరిగిపోదు. అర్థమవుతుందా? మనం రాసుకోవడానికి ఆ ఈక్వేషన్, రిక్వైర్డ్ ఈక్వేషన్ రాసుకున్నాం, అవునా. రాసుకున్నాం కానీ ఆ డేటా, ఇచ్చిన డేటాని బట్టే ఆ ఫార్మేషన్ అనేది, ఆ ప్రోడక్ట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా. అందుకే వాడు డైరెక్ట్గా ఇవ్వకుండా అంత డేటా ఇస్తాడనమాట. ఓకేనా. ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ దోస్ ఎలిమెంట్స్ విచ్ కెనాట్ బి ప్రిపేర్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఎలిమెంట్స్. ఓకేనా. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ ఎంథాల్పీస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ స్లో రియాక్షన్స్. ఎక్స్ట్రీమ్లీ స్లో రియాక్షన్స్ లైక్ మనం చూస్తున్నాం, ఇదే ఎగ్జాంపుల్, ఫేజ్ ట్రాన్సిషన్ రియాక్షన్స్ చూస్తున్నాం. ఓకేనా. లైక్ కార్బన్ ఫ్రమ్ డైమండ్ టు గ్రాఫైట్ ఫామ్, సల్ఫర్ ఫ్రమ్ మోనోక్లినిక్ సల్ఫర్ టు రాంబిక్ సల్ఫర్ టు మోనోక్లినిక్ ఆర్ మోనోక్లినిక్ టు రాంబిక్. ఓకే, ఇలాంటి రియాక్షన్స్ నేచర్లో జరగడానికి చాలా టైం పడుతుంది. ఓకేనా. ఎక్స్ట్రీమ్లీ స్లో రియాక్షన్స్ దే ఆర్. ఓకే, సో టు డిటర్మైన్ ద delta H values of extremely slow reactions, this Hess law of constant heat summation can be applicable. Third point వచ్చేసి for the determination of enthalpies of phase transition. ఇప్పుడు మనం అదే పాయింట్ చదువుకున్నాం. నెక్స్ట్ for the determination of bond energies, resonance energy and for lattice energy also, this Hess law of constant heat summation can be very much useful. ఈ మూడు కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో ఎగ్జాంపుల్స్లో ఎలా చేయాలో కూడా చదువుకున్నాం. ఓకేనా. సో ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అంటే నా ఛానల్ని విజిట్ చేసి నా వీడియోస్ కింద కామెంట్స్ పెట్టండి. ఓకేనా. ఫర్ గివింగ్ బెస్ట్ కంటెంట్ ఐఎమ్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ, ఫర్ యువర్ సర్వీస్. ఓకే, so please keep commenting and kindly support my channel and subscribe to my channel, share my videos to all of your friends so that I'll be giving you the best content. Okay, thanks for watching. Bye.